అనుకోకుండా మనకేదన్నా ఇబ్బందొచ్చినా, కష్టమొచ్చినా అప్పుడు మనం మన చుట్టూ ఉన్న ఎవరో ఒకరిని, ముఖ్యంగా మనం బాగా నమ్మే వారిని సహాయం అడిగే ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మన స్నేహితులు ఏదో ఒక టైంలో హ్యాండ్ ఇచ్చేయొచ్చు. మన బంధువులు చేతులెత్తేయొచ్చు. మనకి బాగా తెలిసిన వాళ్ళు మనకి సహాయం చేయకుండా తప్పించుకోవచ్చు. కానీ అన్ని వేళలా మనల్ని ఆదుకునేది యేసయ్య మాత్రమే. అందుకే బైబిల్‌లో ఈ చక్కటి మాట చూడండి. 46వ కీర్తన మొదటి వచనం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీకు ఆపదొచ్చినా, అపాయమొచ్చినా మనుషులు నాకు హెల్ప్ చేస్తారా లేదా అనే డౌటు నీకు రావచ్చు. కానీ యేసయ్య విషయంలో ఆ సందేహం నీకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన నమ్మకమైన సహాయకుడు. మాట ఇచ్చి తప్పడం మనుషులకే చెల్లుతుంది. మనిషిని చేసిన దేవుడికి కాదు.